హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వరలక్ష్మి. ఈరోజు మనం బంగారు తీగ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 1 కేజీ బంగారు తీగ చేప తీసుకున్నా. అవి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపల్లో మనం అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం, మెంతుల పొడి ఇవి వేసుకున్న తర్వాతకి మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అవి. ఇప్పుడు వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలు అన్నప్పుడు దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవన్నీ కలుపుకుందామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక రెమ్మ కరివేపాకు అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అవి లైట్గా ఫ్రై అయిన దాకా ఉంచుకొని దాంట్లో మెంతాకు వేసుకుందాం. ఇంతకుముందు కొంచెం మెంతి పొడి తీసుకున్నా కదా, నేను మళ్ళీ కొంచెం మెంతాకు వేసుకున్నా. ఇది ఇష్టం, ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఒక టమాటా అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతలోపు వేయించుకుందామండి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. చేపల కూరలో కారం ఉంటేనే మంచిగా ఉంటుంది, నీసు వాసన లేకుండా ఉంటుంది. నాది ఇది రెడ్ది కారం లేని కాయలు కాబట్టి నేను మొత్తం 5 స్పూన్ల దాకా వేసుకున్నాండి. కారం ఉంటే 3-4 స్పూన్లు వేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ కలిపి పెట్టుకునేవన్నీ అందులో వేసుకొని పైన సాల్ట్ చల్లుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు గంట పెట్టి కదపకుండా ముక్కలన్నీ పైకి కిందికి అట్లా ఎగరేసుకోవాలండి. గంట పెట్టడం వల్ల అది కొత్తగానే చితికిపోయి పీస్ అవుతుంది కదా, అందుకే అలా చేసుకోవాలి. మళ్ళీ అడగంటున్నప్పుడు మళ్ళీ పైకి కిందికి అనుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాతకి అంత వాటర్ నిండికిపోయినాయి. దాంట్లో 1 స్పూన్ కారం వేసుకొని చింతపండు రసం ముక్కలు మునిగేంత పోసుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి కదుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ముక్కలన్నీ మంచిగా ఉడకాలి కదా. 10 నిమిషాల తర్వాతకి మూత తీసి చూద్దాం. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాతకి దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అవి పౌడర్ అంతా మళ్ళీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఇంకా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకొని
మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లనే ఉంచి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకే, దగ్గరికి అయిపోయింది కదా, మరి ఇంకా దగ్గరికి అయితే బాగుండదు కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూద్దాం. ఓకే, రెడీ అయిపోయింది మన చేపల పులుసు.